ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే వచనం చిన్నదే, కాని అందులో ఉన్న సత్యం అపారమైనది. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, స్నేహితులు కూడా కొన్నిసార్లు మారిపోతారు, కాని ఒకటి మాత్రం ఎప్పటికీ మారదు: దేవుని కృప మరియు ఆయన విశ్వాస్యత. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కీర్తనలు 117:1. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఈ వచనం రెండు గొప్ప సత్యాలను చెబుతుంది. 1. దేవుని కృప మనపై హెచ్చుగా ఉంది. 2. ఆయన విశ్వాస్యత ఎప్పటికీ నిలుస్తుంది. దేవుని కృప అంటే ఏమిటి? కృప అంటే మనం అర్హులు కాకపోయినా దేవుడు మనపై చూపే ప్రేమ. మీరు ఈ రోజు బ్రతికి ఉన్నారు అంటే అది కృప. మీరు ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు, అది కృప. మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇంకా నిలబడ్డారు, అది కృప. ఈ వచనం చెబుతుంది, ఆ కృప హెచ్చుగా ఉంది అంటే చాలిపోతుంది కాదు, పుష్కలంగా ఉంది. దేవుని కృప మీ గతాన్ని క్షమిస్తుంది, మీ వర్తమానాన్ని బలపరుస్తుంది, మీ భవిష్యత్తును కాపాడుతుంది. దేవుని విశ్వాస్యత. విశ్వాస్యత అంటే దేవుడు తన మాట నిలబెట్టుకోవడం. మనుషులు మాట తప్పుతారు, ప్రపంచం మిమ్మల్ని మోసం చేయవచ్చు, కాని దేవుడు ఎప్పుడూ మోసం చేయడు. ఆయన వాగ్దానం నిజమవుతుంది. మీరు ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. సమయం వచ్చినప్పుడు సమాధానం ఇస్తాడు. ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును, అంటే ఎప్పటికీ మారదు. మీ జీవితంలో దేవుని కృప ఉందా? మీ జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి, ఎన్ని కన్నీళ్లు కార్చారు, ఎన్ని భయాలు ఎదుర్కొన్నారు, కాని మీరు ఇంకా నిలబడి ఉన్నారు. ఎందుకు? దేవుని కృప, దేవుని విశ్వాస్యత. మీ జీవితం దేవుని కృపకు ఒక సాక్ష్యం. స్తుతి ఎందుకు చేయాలి? ఈ కీర్తన ప్రారంభమవుతుంది, యెహోవాను స్తుతించుడి. ఎందుకు? ఎందుకంటే ఆయన కృప హెచ్చుగా ఉంది, ఆయన విశ్వాస్యత నిరంతరం ఉంది. మీరు దేవునిని స్తుతించినప్పుడు మీ భయం తగ్గుతుంది, మీ హృదయం శాంతితో నిండుతుంది. స్తుతి ఒక శక్తి. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ కృప హెచ్చుగా ఉన్నందుకు ధన్యవాదాలు. నీ విశ్వాస్యత ఎప్పటికీ మారకపోవుటకు కృతజ్ఞతలు. మా జీవితంలో నీ కృపను గుర్తించుటకు సహాయము చేయుము. ఎప్పుడూ నిన్ను స్తుతించు హృదయాన్ని మాకు ఇవ్వుము. మమ్మల్ని దీవించుము. ఎగ్జామ్స్ లో మాకు సాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.